శ్రీ గురుభ్యో నమః. చైత్ర పురాణం 13వ రోజు 13వ అధ్యాయం. ఈ అధ్యాయంలో చైత్ర వ్రత నియమ కథనాన్ని తెలియజేశారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మాండవ్య మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు: ఓ పుణ్యకీర్తి మహారాజా, ఇకపై వ్రతాన్ని పాటించేవాడు మధుమాసంలో పాటించాల్సిన నియమాలను వివరిస్తాను విను. అన్ని రకముల మాంసములు, పుల్లగంజి కూడా క్షుద్రమైనవే. అలాగే చైత్రవ్రతం చేసే వ్యక్తి వీటితో పాటు మినుములను తినకూడదు. మినుములతో చేసే పదార్థాలను కూడా తినకూడదు. ఇతరుల అన్నం తినడం, ఇతరుల ఇళ్లలో ఉండడం, వెళ్ళడం, ఇతరుని భార్యతో సంగమం, వీటిని వదిలిపెట్టాలి. తీర్థంలో నివసించడం తప్ప మరెక్కడా ఉండకూడదు. చైత్ర స్నానం చేసేవాడు రెండు దళములుగా ఉన్న వాటిని నువ్వుల నూనెను, నిలువ ఉన్న ఎండిన చెడు భావనతో ఉన్న చెడు మాటలతో దూషించబడు అన్నమును వదిలిపెట్టాలి. మధుమాస వ్రతం చేసేవాడు దేవతలను, వేదమును, బ్రాహ్మణ జాతిని, గురువును, గోవును, స్త్రీలను, గొప్ప రాజులను నింద చేయకూడదు. ప్రాణుల శరీరములలో మాంసపు పొడి, పండ్లలో నేరేడు పండు మాంసము, ధాన్యములలో శనగలు, బాగా నిల్వ ఉన్న అన్నము మాంసములే. ఆవు, మేక, గేదె పాలు తప్ప ఇతర జంతువుల పాలు కూడా మాంసమే. రాగి పాత్రలో ఉన్న పాలు, పిల్ల కాలువలో ఉన్న నీరు, తన కోసం మాత్రమే వండుకున్న అన్నం కూడా మాంసంతో సమానము అని పండితులు అంటారు. వ్రతం చేసేవాడు ఎల్లప్పుడూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. నేలపై పడుకోవాలి. 4వ కాలంలో ఆకులో భోజనం చేయాలి. సంవత్సరంలో ప్రారంభమయ్యే పాడ్యం నాడు నూనె రాసుకొని తలంటు పోసుకోవాలి. కానీ చైత్ర స్నానం చేసేవాడు మాత్రం తైలం రాసుకొని తలంటు పోసుకోకూడదు. స్త్రీలు చైత్రమాసంలోని శుక్లపక్షమునందలి తృతీయ నాడు తలంటుకోవాలి. మధుమాసంలో ఇంకెప్పుడూ తలంటి పోసుకోకూడదు. సొరకాయ, వంకాయ, గుమ్మడి, దోసపండు, ఎవలు, వెలగపండ్లను వదిలిపెట్టాలి. రజస్వల స్త్రీని వదిలిపెట్టాలి. మ్లేచ్ఛులను, పతితులను, వ్రతం చేయని వాళ్లను, బ్రాహ్మణులను ద్వేషించే వాళ్లను, వేదమును నమ్మక నిందించే వాళ్లను దూరంగా ఉంచాలి. వ్రతం చేసేవాడు వీళ్లతో ఎప్పుడూ మాట్లాడకూడదు. మధుమాస వ్రతం చేసేవాడు ఉల్లి, వెల్లుల్లి, కుక్కగొడుగు, ఎర్రమునగ, ముల్లంగి, కాడలు, ఇంగువలను కూడా వదిలిపెట్టాలి. వీటితో పాటు సూతకాన్నమును వదిలిపెట్టాలి. మధుమాస వ్రతం చేసేవాడు 2 సార్లు వండిన, మాడిన అన్నాన్ని తినకూడదు. కేవలం ఈ వ్రతంలోనే కాదు, ఏ వ్రతం చేసినా వ్రతం చేసేవాడు ఎప్పుడూ వీటిని వదిలిపెట్టాల్సిందే. స్వశక్తితో రాముణ్ణి సంతృప్తిపరచడం కోసం కృత్యాది వ్రతాలు చేయాలి. క్రమంగా ప్రతిపత్తులన్నింటిలోనూ పైన వదిలిపెట్టమని చెప్పిన వాటిని అన్నింటినీ వదిలిపెట్టాలి. ఉసిరికాయను గృహస్థు మీనరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడూ వదిలిపెట్టాలి. ఇవన్నీ రాముడు ప్రీతి చెందడం కోసం వదిలిపెట్టాలి. వాటిని మళ్ళీ బ్రాహ్మణునకు ఇచ్చిన తర్వాత తినవచ్చు. ఈ విధంగానే మాఘమాసంలోనూ, వైశాఖ మాసంలోనూ, కార్తీక మాసంలోనూ కూడా నియమాలను పాటించాలి. వ్రతం చేసేవాడు అన్ని మాసాలలోనూ ఈ నియమాలను పాటించాలి. ఉష్ణోదకంచ తాంబూలం తైలం మైథునం మేవచ దివాస్వాపం కాంస్య భోజ్యం ద్యూతం వ్యాయామమేవచ క్రీడాం శరీర సంస్కారం శ్మశ్రుకర్మచ మర్దనం పాకండాలాప వారస్త్రీ నట నాట్య విలోకనం మాంసం పరాన్నం మాషాణం హింసా ద్విర్భోజనం తదా వర్జనీయాని యత్నేన చైత్ర స్నాన వ్రతస్థితై. అంటే వేడినీళ్ళు పోసుకోవడం, తాంబూలం వేసుకోవడం, నూనె రాసుకోవడం, మైథునం జరపడం, పగలు నిద్రించడం, కంచుపాత్రలో భోజనం చేయడం, జూదం ఆడడం, వ్యాయామం చేయటం, ఆటలు ఆడడం,
శరీరాన్ని సంస్కరించుకోవడం, గడ్డం చేసుకోవడం, నలుగు పెట్టుకోవడం, మసాజ్ చేసుకోవడం, భగవంతుని యందు వేదశాస్త్రములందు నమ్మకం లేని వారితో మాట్లాడడం, వేసలను, నాట్యములను, నటులను, నాటకములను చూడడము, మాంసమును, ఇతరుల అన్నమును, మినుము కలిపిన అన్నమును భుజించడం, 2 పూటల భోజనం చేయడం అనే ఈ పనులను చైత్ర స్నాన వ్రతం చేస్తున్న వాళ్ళు ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టి తీరాలి. యథోక్త కారిణం దృష్ట్వా చైత్రవ్రతకరం నరం యమదూతాః పలాయంతే గజాః సింహార్దిత యథా. అంటే చైత్రవ్రతాన్ని పైన చెప్పిన ప్రకారంగా చేసే మానవుణ్ణి చూసి సింహం చేత కొట్టబడిన ఏనుగులు పరిగెత్తినట్లు పరుగులు తీస్తారు, పారిపోతారు. ఏకశ్చైత్ర వ్రతస్నాయి హ్యపరః శతయాజకః తయోః పూర్వోవరః ప్రోక్తో హ్యపరః క్లేశభాక్ పునః. అంటే ఒకడు చైత్రవ్రత స్నానం చేసినవాడు, మరొకడు 100 యజ్ఞాలు చేసినవాడు. అయితే ఈ ఇద్దరిలో మొదటివాడు అంటే చైత్రవ్రత స్నానం చేసిన వాడే శ్రేష్ఠుడు. 100 యజ్ఞాలు చేసిన రెండోవాడు మళ్ళీ కష్టాలను అనుభవించేవాడే అవుతాడు. యజ్ఞకృత్ ప్రాప్నుయాత్ స్వర్గం వైకుంఠం చ మధువ్రతి స్వర్గ పాతాత్ పునర్దుఃఖం చైత్రస్నాయి న జన్మభాక్. అంటే యజ్ఞం చేసిన వాడు స్వర్గాన్ని పొందుతాడు, మధుమాస వ్రతం చేసినవాడు వైకుంఠాన్ని పొందుతాడు. స్వర్గాన్ని పొందినవాడు స్వర్గం నుండి కిందికి పడటంతో మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తాడు. కానీ చైత్ర స్నానం చేసిన వాడు మళ్ళీ పుట్టడము అనే దుఃఖాన్ని పొందడు. భుక్తి ముక్తి ప్రదానీహ యాని క్షేత్రాన్ని భూతలే వసంతి తాని తద్దేహే చైత్ర స్నాన విధాయినః. అంటే ఈ భూమి మీద భుక్తి ముక్తులను ప్రసాదించే క్షేత్రాలు ఎన్ని ఉన్నాయో అవి అన్నీ చైత్ర స్నానం చేసేవాని దేహంలోనే నివసిస్తాయి. దుస్వప్నో దుష్కృతం కించిన్ మనా వాక్కాయ కర్మజం మధుస్నాన పరం దృష్ట్వా నరం యాతి క్షయం క్షణాత్. అంటే ఏ మానవుడైనా మనసుతో కానీ, శరీరంతో కానీ, మాటతో కానీ కలలో చెడు చేసినా, ఇలలో చెడు చేసినా, మధుమాస స్నాన పరుడైన మానవుణ్ణి చూసిన ఆ క్షణంలో అతడు చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. చైత్రే తు వ్రతినః పుంసో రక్షార్థం ప్రాహిణోత్ సురాన్ మహావిష్ణుశ్చ తే సర్వే రక్షంతి స్మ దివానిసం. అంటే చైత్రేతు వ్రతినః పుంసో రక్షార్థం అంటే చైత్రమాసంలో వ్రతం చేసే మానవుణ్ణి రక్షించడం కోసం ప్రాహిణోత్ సురాన్ శ్రీ మహావిష్ణువుతో సహా మహావిష్ణుశ్చ తే సర్వే రక్షం తిస్మ దివానిసం శ్రీ మహావిష్ణువుతో సహా సమస్త దేవతలు రాత్రింబవళ్ళు అతడి రక్షణలోనే ఉంటారు అని శ్రీ మహావిష్ణువే చెప్పాడు. రక్షాం కుర్వంతి శక్రాద్య రాజానాం కింకరా యథా. అంటే ఇంద్రాది దేవతలంతా మహారాజుని సేవకులు రక్షించే విధంగా చైత్రవ్రత స్నానపరుణ్ణి రక్షణ చేస్తూ ఉంటారు. విష్ణు వ్రతకరా నిత్యం ఎత్ర తిష్టంతి పూజితాః గ్రహభూత పిశాచాడ్య నైవ తిష్టంతి తత్ర వై. అంటే విష్ణువ్రత పరాయణులు ప్రతినిత్యము ఎక్కడ ఉంటారో, ఎక్కడ పడుతూ ఉంటారో, అంటే ఎత్ర తిష్టంతి పూజితాః ఎక్కడ పూజించబడుతూ ఉంటారో, గ్రహభూత పిశాచాద్య అంటే అక్కడ గ్రహములు, భూతములు, పిశాచములు మొదలైనటువంటి దుష్టశక్తులు ఏమీ ఉండవు. ఓ రాజా, చైత్రస్నాన ఫలాన్ని గురించి చెప్పడానికి నేను సమర్థుడను కాను. రామప్రియం సకల కల్మషనాశనం చ సత్పుత్ర పౌత్ర ధన ధాన్య వివృద్ధికారి చైత్రవ్రతం స నియమం కురుతే మనుష్య కిం తస్య తీర్థ పరిసేవన దేహదండై. అంటే
శ్రీరామునకు ప్రియమైనదైన సమస్త దోషములను నాశనము చేయునదైన ఉత్తమ పుత్రులను, మనుమలను, ధనమును, ధాన్యమును వృద్ధి చేయునదైన చైత్రవ్రతమును సనియమం కురుతే మనుష్య కిం, నియమబద్ధుడై చేసే మానవునికి కావలసినది ఏముంటుంది? తస్య తీర్థ పరిసేవన దేహదండై, అతనికి తీర్థములు సేవించవలసిన అవసరం ఏముంటుంది? శరీరాన్ని కష్టపెట్టుకోవాల్సిన పనేముంటుంది? అంటే ఏ విధమైన శ్రమ లేకుండా చైత్రవ్రతం చేసేవాడు సమస్తమును మోక్షంతో సహా అన్నీ పొందుతాడు అని అర్థం అన్నమాట. ఇదంతా కూడా ఆ రాజుకి మాండవ్య మహర్షి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది భవిష్యోత్తర పురాణ అంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని 13వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.